హలో మామ, ఎలా ఉన్నారు? బెంగళూరు నుంచి ఊరికి పోవాల్సి వచ్చింది. ఇంకా పీజీ నుంచి నేరుగా టిన్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాను. టిన్ ఫ్యాక్టరీకి రావడం నా కోసం ఏదో బస్సు వెయిట్ చేస్తున్నట్టు 2 బస్సులు అయితే వెయిట్ చేస్తున్నాయి. ఇంకా అలా బస్సు ఎక్కేసాను. బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ చిన్నవాడు భలే ఉన్నాడు, బుడ్డగా క్యూట్గా ఉన్నాడు. ఇంకొన్ని పిలిచి ఆడుకుందాం అంటే వాడు కన్నడ మాట్లాడుతున్నాడు. మన కన్నడ రాకపోయి ఇంకా అలా ములబాగులు అయితే రీచ్ అయిపోయాం. ములబాగులు వచ్చాక ఒక అన్న పుచ్చకాయ అంటూ వచ్చాడు. ఇంకా అలా ఒక ప్లేట్ తీసుకొని పుచ్చకాయ అయితే తినేసాను. మంచి ఆకలి మీద ఉన్న పుచ్చకాయ తిన్నాను. ఇంకా అలా ఒక బ్యూటీ స్లీప్ వేసి నిద్రలేసేటప్పటికి బండి పలంనేరు హోటల్ దగ్గర అయితే నిలిపాడు. బాగా ఆలోచించి రిచ్గా కర్రీ రైస్ అయితే ఆర్డర్ చేశాను. కర్రీ రైస్ అయితే బాగుంది, ఫ్రూట్స్ అంతా మిక్స్ చేస్తున్నారు. ఇంకా అలా బయట వస్తే స్నాక్స్ కనబడ్డాయి. ఇంకా వాటికి కూడా న్యాయం చేయాలి కాబట్టి దగ్గరకు వచ్చి ఈ డ్రై ఫ్రూట్ మిక్స్ గింజలు పెట్టేట్టు తీసుకొని డ్రై ఫ్రూట్ మిక్స్ని తినేసాను. పలంనేరు నుంచి బస్సు అయితే స్టార్ట్ అయింది. ఇంకా అలా కెమెరాకు పోజులు ఇస్తూ అటు ఇటు చూస్తుండగానే చిత్తూరుకి అయితే వచ్చేస్తాను. చిత్తూరుకి రావడం మళ్ళీ నా కోసం వెయిట్ చేస్తున్నట్లు సత్యవేడు పుత్తూరు బస్సు అయితే వచ్చేసింది. ఇంకా బస్సు ఎక్కేసి మా ఊరికి టికెట్ తీసుకొని ఇంకా అలా పచ్చని పొలాలు అవి చూస్తూ ఉండగానే మా ఊరు అయితే రీచ్ అయిపోయాను. మా ఊరు దగ్గరికి రాగానే ఇంకెవరికి ఫోన్ చేయాలరా బాబు అని ఆలోచిస్తుంటే మా పక్క ఊరు అన్నారే తమ్ముడు రారా పోదాం అని చెప్పి నన్ను తీసుకెళ్లి మా ఊరు రోడ్లో అయితే వదిలేశాడు. నా జన్మభూమి చాలా రోజులు అయిపోతుంది చూసిన భూమి. మా ఊరు రోడ్ నుంచి నడుచుకుంటూ మా ఇంటికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఓకే బాయ్, ఇంకో వీడియో మళ్ళీ కలుద్దాం.